నిన్ను నిన్నుగా ప్రేమించే అమ్మాయి ఈ 3 విషయాల్లో అదుపు తప్పుతుంది. అవేంటో తెలుసుకో. కాకి ఎవ్వరికీ కూడా కీడు చేయదు. అయినా అదంటే అసలు ఎవరికీ ఇష్టం ఉండదు. కోయిల ఎవరికీ మేలు చేయదు. అయినా సరే కోయిలంటే అందరికీ ఇష్టం. ఇక్కడ ఒకటి మనం తెలుసుకోవాల్సిన విషయం, మాట్లాడే విధానాన్ని బట్టి వాటి స్థాయిలు నిర్ణయించబడతాయి. మనుషులు కూడా అంతే ప్రేమగా మాట్లాడితే అందరూ కూడా బంధువులే. కటువుగా మాట్లాడితే బంధువులు కూడా విరోధులే అవుతారని నువ్వు గుర్తుంచుకోవాలి. ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు, కానీ ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మాత్రం మనలోనే ఉంటుంది. అది కేవలం కల్మషం లేని మనసుతోనే సాధ్యమవుతుంది. నిజమే కదా? జీవితం, గమ్యం, స్వప్నం, కష్టం, శ్రమ, గెలుపు, ఇంకా ఓటమి అన్నీ మనవే. పడితే లేవాల్సింది మనమే, బాధ వల్ల వచ్చే గాయాన్ని దిగమింగాల్సింది కూడా మనమే, ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా మనమే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు అంతే, వీలుంటే ఎగతాళి చేస్తారు. కాబట్టి ఎవరిని ఎక్కువగా ఎప్పుడూ పట్టించుకోవద్దు. అన్నీ గమనిస్తూ ముందుకు సాగిపోవాలి. అర్థమైంది కదా? అందంగా లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదు అని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచి ఇవ్వడం లేదని అమ్మా నాన్నల్ని, అవసరానికి పనికి రావడం లేదని అక్కా చెల్లెల్ని, అవసరానికి వాడుకున్నారని స్నేహితుల్ని, ఇలా అందరినీ వదులుకొని వెళ్ళిపోతుంటే చివరికి ఏదో ఒకరోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి, పాపం అయ్యేలా సంపాదించకండి, అప్పు అయ్యేలా ఖర్చు చేయకండి, అజీర్తి అయ్యేలా తినకండి, మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడకండి, ఆలస్యం అయ్యేలా నడవకండి, చితికి చేరేలా చింతించకండి, అర్థం చేసుకోకుండా అవమానపరచకండి, నాదే లోకం అనుకోకుండా ప్రపంచాన్ని ఒక్కసారి చూడండి. ద్వేషాన్ని వదిలేసి ప్రేమను ఆహ్వానించండి. మన సంస్కారం మనకి చెబుతుంది కుటుంబం ఎలాంటిదో అని, మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఎలాంటిదో అని, మనం చూపే చూపు చెబుతుంది ఉద్దేశం ఏంటి అని, మనం చేసే వాదన చెబుతుంది మనలో జ్ఞానం ఎంత ఉందో అని, మన వినయం చెబుతుంది నేర్పిన విద్య ఎలాంటిదో అని. నిజమే కదా? సంతోషాన్ని పంచుకున్న క్షణాలను, ఆనందంగా నవ్వుకున్న రోజులను నువ్వు గుర్తుపెట్టుకొని గొడవలు, కోపాలను, కలహాలను ఇవన్నీ లేకపోతే ఆ గొడవలు, కోపాలు మనుషులను వేరు చేసి బంధాలను దూరం చేస్తాయి. అందుకే గుర్తుపెట్టుకోవడమే కాదు, మర్చిపోవడం కూడా ముఖ్యమని తెలుసుకో. ఒక్క విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకో, ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, అది కింద పడకుండా ఉండాలి అంటే గాలి రావాలి. కానీ ఇవి రెండూ కూడా ఎవరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అని అనుకున్న వారికి తెలిస్తే చాలు. అర్థమైందా? ఇష్టం, ఈర్ష్య రెండూ మన మనసుకు తెలిసిన భావాలే. అదేంటో మరి, ఒక మనిషిని ఇష్టంగా చూస్తే అతను చేసే చెడు కూడా మంచిగానే కనిపిస్తుంది. ఈర్ష్య ఉన్న మనిషి చేసే ప్రతి మంచి పని కూడా మనకి చెడుగానే కనిపిస్తుంది. ఏదైనా మనం చూసే దాంట్లోనే ఉంటుంది, కష్టమైనా ఇష్టమైనా. నిజమే కదా? లోకంలో అన్నిటికైనా తేలికైన పని ఏంటో తెలుసా? సలహాలు ఇవ్వడం. ఒకటి అడిగితే 1000 ఇస్తాము. అన్నిటికైనా కష్టమైనది ఏంటో చెప్పనా? సాయం చేయడం. 1000 మందిని అడిగితే ఒక్కరే సాయం చేస్తారు. జీవితంలో బోలెడన్ని సంబంధాలు మనకి అక్కర్లేదు. ఉన్న కొన్ని సంబంధాల్లో జీవం ఉంటే చాలు. జీవం లేని ఎన్ని బంధాలు ఉన్నా సరే ఒకటే, ఉన్నా ఒకటే, అవి లేకపోయినా ఒకటే. జీవితంలో ఎత్తుపల్లాలు సముద్రంలో అలల్లాంటివి. వాటిని చూసి కృంగిపోకుండా పడవలాగా వాటిపైన సవారీ చేయడం నువ్వు నేర్చుకోవాలి. ఒక్క మాట, ఒక మనిషి ఇంకొక మనిషిని ఇష్టపడతాడు, కానీ
అతని మేధావితనాన్ని ఇష్టపడడు. ఎందుకంటే ఎవరికి వారు నేనే గొప్ప అనే భావన కలిగి ఉంటారు కాబట్టి. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి. ఇష్టం లేని వ్యక్తిని తలవకండి. మనల్ని చులకన చేసే మనుషుల్ని అస్సలు మనం పట్టించుకోవద్దు. అప్పుడే మనం పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉంటాం. అర్థమైంది కదా? ఒక పక్షి బ్రతుకున్నప్పుడు చీమల్ని తింటుంది. ఆ పక్షి చనిపోయాక ఆ పక్షిని చీమలు తింటాయి. కాలం, పరిస్థితులు ఏ క్షణంలో అయినా సరే తారుమారు అయిపోతాయని తెలుసుకో. జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు. ఎవరిని అస్సలు బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనది అని నువ్వు గుర్తుంచుకోవాలి. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో నువ్వు ఉండాలి. మంచి మనసుతో ఆలోచించాలి. స్నేహం 2 అక్షరాలు, 100 అనుభూతులు, 1000 జ్ఞాపకాలు. అవసరంతో కాదు, ఆత్మీయతతో కలిసిపోతాము. ఆనందంగా సహకరించుకుంటాము. నిజమే కదా? ఒక్క స్నేహం మనకు ఎన్నో అనుభూతులు ఇస్తుంది. కవ్విస్తాం, నవ్విస్తాం, చనువు తీసుకుంటాం. అది మన హక్కులా భావిస్తాం. కానీ అంతలోనే పట్టింపులు, కోపాలు, తాపాలు మనసుని కష్టపెడతాం. తరువాత ఆఖరికి మనమే బాధపడతాం. అయినా అంతేలేని ఈ విశ్వంతో మనం ఎంత? అందుకే స్నేహంగా బ్రతికేద్దాం వీలైనంత వరకు. అందుకే మనల్ని వీడి వెళ్ళిన స్నేహితులను స్మరించుకుందాం. స్నేహ మాధుర్యాన్ని గుర్తు చేసుకొని దూరమైన స్నేహితులు కలుస్తారని, దూరం అవుతున్న స్నేహాలు నిలుస్తాయని ఒక చిన్న ప్రయత్నం అంతే. స్నేహం చేయడానికి ఒకే వయసు, ఒకే హోదా, ఒకే అలవాట్లు, ఒకే మనసు, ఒకే స్థాయి ఉండాల్సిన అవసరమే లేదు. అర్థం చేసుకునే 2 వ్యక్తులు ఉంటే సరిపోతుంది. స్నేహం అంటే కష్టం వచ్చినప్పుడు దూరంగా ఉండి, సంతోషంగా ఉన్నప్పుడు మనతో ఉండడం కాదు. కష్టంలో అయినా సరే, సుఖంలో అయినా సరే నీకు నేను ఉన్నాను అని చెప్పేదే స్నేహం అంటే. ఎవరూ రాయలేని విలువైన పుస్తకమే స్నేహం. అందరికీ అరుదుగా దొరికే అదృష్టమే స్నేహం అంటే. నేను కొనలేనిది నాకు దొరికినది, అదే నీ స్నేహం. నేను ముందుకు ఎప్పుడూ కూడా శ్రమిస్తూనే ఉండాలని అనుకుంటున్నావా? అయితే ఇదొక్కటి రాసిపెట్టుకో. నేనెందుకు నిరంతరం శ్రమించాలని నీ హృదయం నిన్ను అడిగితే అప్పుడు నువ్వు చెప్పే సమాధానం ఏంటో నువ్వు గుర్తుపెట్టుకో. నిరంతరం శ్రమిస్తూ ఉంటేనే జీవం అంటారు. బద్ధకం, సోమరితనం చూపెడితే శవంతో పోలుస్తారని నువ్వు గుర్తుంచుకో. మిమ్మల్ని నిజంగా ప్రేమించే అమ్మాయి ఈ 3 విషయాల్లో ఖచ్చితంగా అదుపు తప్పుతుంది. అందులో మొదటిది, మిమ్మల్ని చూడగానే తన పెదాలపై వచ్చిన చిరునవ్వు ఆమె ఎప్పటికీ కూడా అస్సలు కంట్రోల్ చేసుకోలేదు. ఇక రెండవది, మిమ్మల్ని చూడని రోజు తన కళ్ళల్లో వచ్చే కన్నీళ్లను ఆమె ఎప్పుడూ ఆపుకోలేదు. మూడవది, మీరు పక్కనే ఉన్న క్షణం ఆమె మనసులో కలిగే సంతోషాన్ని కూడా తను అస్సలు ఆపుకోలేదు. ఎప్పటికీ కూడా అస్సలు అదుపు చేసుకోలేదు. కాబట్టి ఈ 3 లక్షణాలు కనుక ఉంటే ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుందని మీరు గుర్తుంచుకోవాలి. కొందరి పరిచయం వారి మాటల్లో మనం కోల్పోయిన ఆనందాన్ని తిరిగి తెస్తాయి. కానీ కొందరి పరిచయం, వారి మాటలు మన జీవితంలో ఉన్న కాస్త సంతోషాన్ని కూడా దూరం చేస్తాయి. ఇది నిజమే కదా? కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండండి. నమ్మకాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.